ఇప్పుడు ఏంటి నీకు ప్లేట్ ఇవ్వాలని నేను ప్లేట్ ఇవ్వాలని లేదు బ్రో, అక్కడ ప్లేట్స్ ఉన్నాయి ఏం చెప్పా ఏమడిగా అక్కడ ప్లేట్స్ ఉన్నాయి తింటున్నాం అనమాట. తింటుంటే మీరు ప్లేట్ తెచ్చుకోండి తింటే అన్నారు. మాకు తెలియదండి, మా ప్లేట్లు మీరు ఇస్తారనుకున్నాం, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కదా మేము ప్లేట్ వాడుకున్నాం అని చెప్పాను. వాళ్ళేమో మీ కోసం కాదు అని అన్నారు. మరి అక్కడ మీ ప్లేట్స్ ఉన్నాయి ఎవరి కోసం అని అడిగారు. అవి వేరే ఎవరో తెచ్చాడు పెట్టుకున్నట్టు. మరి నాకు తెలియదు కదండి మీరు ఆడ పెట్టుకున్నట్టు. నేను ఎక్కడ చూడలేదు. మరి ఈ హాస్టల్కి వెళ్ళిన వాడు మాకు ప్లేట్ ఇస్తారు, మేము అక్కడ తిన్నాము. మరి మీరు ఇప్పుడు ప్లేట్లు ఉన్నాయి, మీరు వాళ్ళు ఎవరో అంటున్నారు, అది కూడా మమ్మల్ని ప్లేట్ తెచ్చుకోమంటున్నారు. తలగడ కూడా ఇవ్వట్లేదు. తలగడ నేను ఇస్తానని చెప్పాను. అలాగే బ్రో మాకు తెలియదు. నన్ను మాట్లాడి చిన్న నువ్వు వచ్చింది అని నువ్వేం మాట్లాడావు? నీకు తలగాడిస్తాను, పరుపు మంచం అందరికి ఇచ్చినట్టే ఇస్తాను, కానీ నీకు స్పెషల్గా నేను తలగాడుకు అంటానా ప్లేట్ అంటాను. ఎవరి ప్లేట్ వాళ్ళు తెచ్చుకుంటారు, కవర్లో పెట్టుకుని అక్కడ పెట్టుకుంటారు. నేను ఎవరైనా పిల్లలు వదిలేస్తారు కదా హాస్టల్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఆ ప్లేట్లు పైనుంచి పనులు తెచ్చారనుకో కడిగి అందులో వేస్తాం. ఎవరైనా అన్నం పెట్టండి అంటారు కదా, అక్కడ ప్లేట్ వద్దు తీసుకుంటాం. అది ఒక నిమిషం, మరి ప్లేట్ ఇవ్వరా తలగాడు ఇవ్వరా? నేను మాట్లాడి స్లో మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఎలా మాట్లాడుతున్నా? తలగాడు ఎవరు? ఇదే హాస్టల్ అంటావండి, ఇదే హాస్టల్ అంటే నీకు నచ్చకపోతే వెళ్ళిపోవాలి కదా. 10 సార్లు వచ్చాను. ఒక నిమిషం, నేను రోడ్డు మీద ఉన్నవాడిని తీసుకురాలేదు కదా. 10 సార్లు అవును, మరి బతిమాలలేదు కదా, నీకు నచ్చలేదు మరి అలా. నువ్వు నిన్న ఏం చేసా తెలుసా? పక్కనే కూర్చున్నాను. ఏ పిల్లవాడని ఎంత చిరాకు. 4 ఇడ్లీలు వేసుకున్నాడు, చట్నీ వేసుకున్నాడు, అందులోనే అన్నం వేసుకున్నాడు, అందులోనే పప్పు వేసుకున్నాడు, పిసికేస్తున్నాడు తింటాడు. ఈ పిల్లడే. నేను అక్కడే కూర్చున్నాను. 3 పిల్లలు లేచి వెళ్ళిపోయారు. చిన్న అదే తిండి అది పద్ధతి కాదు. ఎవరైనా అన్నం తిన్నప్పుడు ఇడ్లీ ఎలా వేసుకోవాలి? ఇడ్లీ తిన్న తర్వాత అన్నం వేసుకోవాలి. మెంట్లా నేను ఇక్కడే కూర్చున్నాను, పక్కన కూర్చున్నాను. ఏంటి విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాడు కమిషనర్ మీద. అసలు లక్షల ఫ్లోర్ ప్రొడక్షన్ మిస్యూజ్ చేస్తున్నారు మీరు. లక్షల ఫ్లోర్ ప్రొడక్షన్ మిస్యూజ్ చేస్తున్నారు మీరు. అది తెలుస్తుందండి, వాళ్ళు తెలుస్తుంది. ఎందుకంటే భీమవరం నుంచి వచ్చారు కదా, చాలా పెద్ద జరిగినాయి అక్కడ. భీమవరమే కదా మీది. మరి అందుకే అంటే అక్కడ నుంచి వచ్చిన ఏం చేస్తారో మాకు తెలుసు. మా పాత కంపెనీలో ఒకడు ఉన్నాడు లేండి, విశాఖపట్నంలో ఒక కంపెనీలో వచ్చేసాను. భీమవరం ఉన్నాడు. ఆడు చేసిన లోపల ఇప్పటికీ నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అన్ని కంప్లీట్ ఇచ్చి వచ్చాడు విశాఖపట్నంలో. మరి మీరు మాట్లాడితే అంటే తేడా ఉంది, అందుకని మాట్లాడాడు. మీరు అసలు సంబంధం లేక ఆపుతున్నారు నన్ను. ఎందుకు ఆపుతున్నారు అంటే ఇడ్లీలు కలుపుకున్నాను. నేను కెమెరా ఇప్పుడు కెమెరా ఉంది అక్కడ చూపించమన్నాను. ఇడ్లీ ఇలా కలుపుకొని తింటున్నా అన్నారు. మరి చూపించమండి అంటే మరి అంటున్నారు. మరి ఏమంటారు? ఆవేశం కాదండి, నాకు చిరాకు ఉంది. అసలు డబ్బులు ఇచ్చి మీరు ఇబ్బంది పడుతున్నట్టుంది కదా. అదే కదండి, మీరు డబ్బులు ఇచ్చి మీరు ఇబ్బంది పడాలి. ఫస్ట్ రోజు ఏమో డబ్బులు ఎక్కకపోతే చూస్తారు. 3,000 అందరూ ఇచ్చిన రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. మరి రిసిప్ట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు అసలు రిసిప్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి నీకు ఇచ్చాము చిన్న కాదు చాలా అంతకుముందు ముందు చాలా మాకు ఐడియా లేదు. కానీ వస్తానే వచ్చిన ప్రతిసారి 15 రోజులు ఇదే ఏరియా. ఇక్కడ చాలా దగ్గర ఉన్నాం. వాళ్ళు ఇచ్చారు పిల్లోస్, అవి పిల్లోస్ ఇచ్చారు, కంచం ఇచ్చారు. మరి అక్కడికి వెళ్ళకపోయామ్మా? తిరుగుతున్నాం అండి. ఒక ఏరియా మాకు గుర్తుండదు కదా, ఈ ఏరియాలో ఉన్నాం, ఆ ఏరియాలో ఉన్నాం. ఇది మరి పోతాను బాబు, చూపిస్తే నేనే పోతాను కదా. ఇప్పుడు ట్రైన్ దిగి వెళ్తాం. పోతలే కెమెరా ఉండి మీరు అందరు ప్లేట్ ఏమన్నా అన్నారు. ఫస్ట్ టైం నేను పిల్ల ఏమన్నా అన్నారు. ఓకే మరి నేను వద్దాం అదే. మరి కలుపుకొని తింటున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే నాకు పైన చెప్తే పైన తింటాను నేను. ఇప్పుడు కలుపుకొని తిన్న పైన తింటాను నేను. అంతేకాని మీరు అబద్ధం ఆడతాను. కెమెరా ఉంటే అబద్ధం ఆడతాను. ఏం దొరుకుతుంది? కెమెరా ఉంటే అబద్ధం ఆడుతున్నాను. కమిటీ మాట ఫోన్ చేయమంటే చెప్పు. ఖచ్చితంగా చేస్తున్నాడు. కెమెరా ఉంది ఎందుకు లేదని చెప్తాను. వీడు గొడవ వస్తున్నట్టుంది ఇక్కడ. అంత మించి ఇంకేయాలి. ఇప్పుడు అతను మాట్లాడే పద్ధతి కూడా అలాగే ఉంది ఇక్కడ. ఇప్పుడు మాట్లాడే పద్ధతి కూడా అలాగే ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి చెప్తే నేను వెళ్ళిపోతాను ఖచ్చితంగా. ఏం కాలేదు. ఇప్పుడు కెమెరా ఉండడానికి అబద్ధం ఎందుకు కడుతున్నాను? ఇప్పుడు కెమెరా ఉండడానికి అబద్ధం ఎందుకు కడుతున్నాను? అబద్ధం ఎందుకు కడుతున్నాను? మీరు ఫస్ట్ రోజు నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు. 2 రోజులు అవుతుంది. నేను ఫస్ట్ రోజు నుంచి ఇబ్బంది పడ. ఫస్ట్ రోజు పిల్లలు అడిగాను
అక్కడ 3 పిల్లలు ఉన్నాయి అక్కడ రూమ్ లో 3 ఉన్నాయి కదండి, మరి ఒక పిల్ల ఇవ్వండి అంటే వాళ్ళు తెచ్చుకున్నారన్నారు. అదే ఇక్కడ హాస్టల్ని మేము ఇచ్చామని నేను అది అనట్లేదండి, నేను మిమ్మల్ని ఏం అడిగాను, అక్కడ 3 పిల్లలు ఉన్నాయి నాకు ఎవరు అన్నారు, మీరు ఎవరు అన్నారు, మరి మీరు తెచ్చుకోవాలన్నారు. అది నాకు తెలియదు కదండి, ఇప్పుడు నాకు తెలియదు కరెక్టే. మీరు పాత్రలో నాకు పిల్ల వచ్చారు, నేను అది అడిగాను మీరు పిల్ల వచ్చారు, మీరు ఎవరు అన్నారు, మరి నేను అలా వెళ్ళిపోయాను. నేను వచ్చాను, నేను తింటున్నాను, పిల్ల అన్నారు కాబట్టి మీరు ఎవరంటే నేను అడలేదు కదా. ఇప్పుడు కంచం అన్నారు వద్దన్నారు, నేను బాక్స్ తెచ్చుకుని తింటున్నాను. మీరు కంచం వద్దన్నారు, నేను నా డబ్బా పెట్టుకుని తింటున్నాను, నేను మధ్యాహ్నం నేను డబ్బా తిన్నాను, నేను మీరు వద్దన్నారని చెప్పి నా డబ్బా అది కూడా నేను తింటుంటే కంచెం లాక్కున్నారు వాళ్ళు, నేను కంచెం లాక్కున్నారు వాళ్ళు, నేను తింటుంటే ఆవిడ ముసలి ఆవిడ లేదు అవ్వదా, చిన్న కంచెం తీసుకొచ్చి వచ్చింది ఆవిడ పెద్ద. మరి మీరు కడిగేసి పెట్టేసేదానికి మీరు ఎవరిదైనా కూడా కడిగేసి పెట్టేసేదే కదా అక్కడ. ఎవరు అలా అలా తింటాం, తెచ్చుకోవాలి కాదు, పిల్లలు పెట్టుకుంటారు. అది నాకు తెలియదు కదా, మరి అందుకే మీరు వద్దన్నా నా బాక్స్ తెచ్చి తింటున్నాను. ఇప్పుడు నేను డబ్బా తెచ్చుకుని నేను పైకి పెట్టుకున్నాను. ఇస్తానండి, నాకు వచ్చిందని మాకు తప్ప మీకు తప్పదు. ఇక్కడే ఉన్నాయి మీకేం ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాయి, మీకు ఏది కావాలంటే ఇస్తాను. హాస్పిటల్ ఇక్కడ నామ్స్ ఉన్నాయి కదా, దాని పక్కన మీకు ఏది కావాలని ఇస్తాను నేను. కొత్త అబ్బాయి అంటే ఇస్తాను, కలిసి మాట్లాడుతున్నాను. బాబు వెళ్ళాం ఎక్కడికి వెళ్తున్నాను నా బ్రదర్ ఎందుకు హాస్టల్ అనుకుంటున్నారా, లేకపోతే రూమ్ తీసుకుంటున్నాం అనుకున్నారా? రూమ్ తీసుకున్నాం అనుకో, మనమే తెచ్చుకుంటాం, మనమే పెట్టుకుంటాం అని మనం కుక్క పెట్టుకుని అనుకోండి అంట. ఒక్కరే కట్టాడదు ఇక్కడికి అక్కడికి ఏం తేడా ఉంది? ఇప్పుడు పిల్ల అంటే కింద వేసుకొని పిల్ల పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మంచిగా ఉండకపోయి కదా, పిల్ల ఉందండి, పిల్ల ఉందంటే మనం కిందే పడుకుంటాం పిల్ల వేసుకొని, మనకు మంచిగా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ మంచి ఇస్తే మనకి ఏం ఉపయోగం కదా. పిల్లలు 4 ఉన్నాయి అక్కడ తీసుకున్నాం కదా, మనకు 3 చిన్నపిల్లలు 3 పెద్ద పిల్లలు 3 6 పిల్లలు ఆడికే ఉన్నాయి. వీళ్ళేమో వాళ్ళకి కావాలి అమ్మాయి చెప్తున్నాం కదా, మన 6 పిల్లలు ధైర్యంగా అబద్ధాలు చూసిన కంప్లైంట్ వచ్చి ఏమని ఉంటారంటే వాళ్ళు ఇప్పుడు హాస్టల్కి మన రూమ్కి చాలా చెప్పు. రూమ్కి మనం ఎందుకు వెళ్ళాం? వండుకు తినడం, ఆ తలగల్లో గలగల్లో పడుకొని తినడం మన పల్లె. ఈరోజేమో ప్లేట్ తెచ్చుకున్నాను, నేను ఈరోజు మధ్యన పెరిగి పడుకొని నేను తెచ్చుకున్నాను. పెరుగుకోలేదు లోపల మనమే అన్ని తెచ్చుకుని హాస్టల్ ఏంటి మన రూమ్లో దొక్కండి ఐటీ లేదు, కారం బౌల్ దొక్కింది, ఆ బౌల్ ఉంది, ఆ బౌల్ మనమే తెచ్చుకోవాలన్నా అన్నీ మనం మనం ఇక్కడ దొక్కనే ఉన్నాం. రూమ్లో పోతే మనం ఉండలేమా? కుక్కరే కదా ఆడ, ఆ కుక్కర్ పెట్టుకుంటే అందులో వండుకొని అందరూ తింటాం. మన ప్లేట్ నీకు అవసరం ఉంది.